వచ్చే ఎన్నికల్లో పరకాల ఎమ్మెల్యే గెలుపు నాదే అంటున్న కొండా సుస్మిత. సుల్తానాబాద్ లో పర్యటించిన మంత్రుల టీం. ఇలాంటి టాప్ 10 తెలంగాణ న్యూస్ ఇప్పుడు చూద్దాం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధరబాబు, తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. సుల్తానాబాద్ లో 250 కోట్లతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రులు శంకుస్థాపన చేశారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏ ఒక్కరికి కూడా ఇల్లు ఇవ్వలేదని, కానీ తమ ప్రభుత్వం మాత్రం పేదలకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసిందని మంత్రి శ్రీధరబాబు తెలిపారు. నారాయణపేట జిల్లా ఉట్కూరు మండలం చిన్పపర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను మంత్రి వాక్టి శ్రీహరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యా బోధన, మౌలిక వసతులు, పాఠశాల పరిసరాలను పరిశీలించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మెరుగైన వాతావరణం కల్పించి విద్యా ప్రమాణాలు మరింత పెంచేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తెలిపారు. ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశమైంది. సమావేశంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎంపీ రఘురాం రెడ్డి, డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పార్టీలో జరుగుతున్న కార్యక్రమాలు, సంక్షేమ పథకాల అమలుపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడే వారికి నామినేటెడ్ పదవులు వస్తాయని మంత్రి పొంగులేటి తెలిపారు. సినిమా టికెట్ ధరలు, థియేటర్స్ల నిర్వహణపై తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సింగిల్ థియేటర్లు, మల్టీప్లెక్స్లకు టికెట్ ధరలు ఖరారు చేసింది. నాన్ ఏసీ థియేటర్స్ లో నాన్ ప్రీమియం టికెట్ ధర కనిష్టంగా 30, గరిష్టంగా 70 రూపాయలుగా నిర్ణయించారు. నాన్ ఏసీ థియేటర్స్ లో ప్రీమియం టికెట్ ధర కనిష్టంగా 50, గరిష్టంగా 100 రూపాయలుగా నిర్ణయించింది ప్రభుత్వం. కరీంనగర్ జిల్లాలోని గన్నేరువరం రోడ్డును ఎప్పుడు నిర్మిస్తారంటూ మానకొండూరు ఎమ్మెల్యే కవంపల్లి సత్యనారాయణని గ్రామస్తులు ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా గెలిచి 2 ఏళ్లు అవుతున్నప్పటికీ గుండ్లపల్లి నుంచి గన్నేరువరం వరకు రోడ్డు వేయలేదని అసహనం వ్యక్తం చేశారు. గుంతలతో ఉన్న రోడ్డుపై ప్రయాణించాలంటేనే భయం వేస్తుందన్నారు. అయితే త్వరలోనే రోడ్డును వేయిస్తామని ఎమ్మెల్యే తెలిపారు. ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న 3119 మంది అవుట్ సోర్సింగ్ టీచర్ల గౌరవ వేతనాన్ని పెంచాలంటూ గాంధీ భవన్ కు తరలివచ్చారు పలువురు టీచర్లు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ను కలిసిన టీచర్స్ తమ సమస్యలు వివరించారు. తమకు ప్రస్తుతం ఇస్తున్న 12,000 వేతనంలో కటింగ్స్ పోను 10,500 చేతికొస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమకు 28,000 వేతనం ఇవ్వాలని కోరారు. ఖమ్మం జిల్లా వైరాలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫోటోగ్రాఫర్లు మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీని వినియోగించుకుని అభివృద్ధి చెందాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఫోటోగ్రాఫర్స్ కు సబ్సిడీపై రుణాలు అందించాలని ప్రతినిధులు కోరారు. సమావేశం అనంతరం వైరాలో బైక్ ర్యాలీ నిర్వహించారు. కొండా సురేఖ పుట్టినరోజు వేడుకల్లో కొండా సుస్మిత సంచలన వ్యాఖ్యలు చేశారు. కొండా మురళిని ఎమ్మెల్సీ చేస్తానని చెప్పి సీఎం రేవంత్ మోసం చేశారన్న సుస్మిత, సీఎం అయ్యాక కళ్ళు నెత్తికెక్కాయా అంటూ హాట్ కామెంట్ చేశారు. వచ్చే ఎన్నికల్లో పరకాల నుంచి గెలిచేది తానేనని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వాలని చూస్తే అందరి బండారం బయట పెడతానంటూ హెచ్చరించారు కొండా సుస్మిత. మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. డీఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడికి పాలిటెక్నిక్ విద్యార్థులు ప్రయత్నించారు. పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కూల్, యూనివర్సిటీలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 97 రద్దు చేసే ప్రక్రియకు వ్యతిరేకంగా విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థుల ఆందోళనలతో కలెక్టరేట్ గేట్లను పోలీసులు మూసివేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి ప్రాంతంలో రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి సింగరేణి ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో బొగ్గు వెలికితీతకు ఆటంకం ఏర్పడింది. జీవీఆర్ ఓపెన్ కాస్ట్, కిస్టారం ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల్లో 25,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. అదేవిధంగా 85,000 క్యూబిక్ మీటర్ల మట్టి తొలగింపు పనులకు అంతరాయం ఏర్పడినట్లు సింగరేణి అధికారులు తెలిపారు.